నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 4వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేవతి కార్తె. రేపు చైత్రమాస శుక్లపక్ష సప్తమి తిథి రాత్రి 8:12 వరకు, తదుపరి అష్టమి తిథి. ఆరుద్ర నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:20 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. శోభన యోగం రాత్రి 9:45 వరకు, తదుపరి అతిగండ యోగం. గరిజకరణం ఉదయం 8:51 వరకు, వాణిజ్యకరణం రాత్రి 8:12 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు మీన రాశిలో రేవతి నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:04 నుండి 3:38 వరకు. అమృతకాలం రాత్రి 7:33 నుండి 9:07 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం పగలు 11:03 చంద్రాస్తమయం రాత్రి 12:54 అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:26 వరకు, మరలా మధ్యాహ్నం 12:44 నుండి 1:33 వరకు. రాహుకాలం ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. గుళిక కాలం ఉదయం 7:41 నుండి 9:14 వరకు. యమగండం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:57 వరకు. రేపు సూర్య దమనారోపణం, సూర్య దమన పూజ. చైత్రమాసం శుక్లపక్ష సప్తమి తిథి రోజు సూర్య భగవానుణ్ణి దవనం ఆకులతో పూజించటానికి ప్రశస్తమైన రోజు కాబట్టి రేపటిని సూర్య దమనారోపణం అని పిలుస్తారు. వృత్తిపరమైన మరియు అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి భక్తులు రేపు అరుణం, మహాసౌరం, త్రిచ మంత్రాలని పఠిస్తూ సూర్య నమస్కారాలు చేసి సూర్య యంత్రాన్ని దవనం ఆకులతో పూజిస్తారు. జైన సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి చైత్రమాస నవపద ఓలి ప్రారంభమవుతుంది. శుక్రవారం పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు రాత్రి 5:20 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. మాస శూన్య తిథి రేపు రాత్రి 8:12 నుండి 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం అంటే ఆదివారం రాత్రి 7:22 వరకు ఉంటుంది. చైత్ర మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే అష్టమి, నవమి తిథులను మాసశూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గడ దోషం రేపు రాత్రి 9:45 నుండి రేపు రాత్రి తెల్లవారుజామున 5:20 వరకు ఉంటుంది. అతిగండ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం రేవతి నక్షత్రంలో, చంద్రగ్రహం ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూర్య భగవానుని స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.